కృష్ణా జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ను చూసేందుకు వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్. పోలీసుల లాఠీచార్జ్ను ప్రశ్నిస్తే సీఐ తనను దుర్భాషలాడారని ఆరోపించారు. పైగా తన మీద కేసు నమోదు చేశారన్నారు. పోలీసులంటే గౌరవం ఉంది కానీ అన్యాయంగా కేసులు పెట్టడం సరికాదన్నారు కైలి అనిల్ కుమార్. మరి ఎందుకు ఆ మహిళల మీద రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు? లాఠీచార్జ్ చేసి రోడ్డు మీదకి వస్తాక వీల్లేదని ఆంక్షలు పెట్టి ఏదో ఏదో ఈ దేశంలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో ఏదో ఆంక్షలు పెట్టి ఇది చేస్తా ఉంటే నేను ఆ సిఐ గారిని వెళ్ళి అడిగాను, ఎందుకు మీరు కొడతా ఉన్నారు, మహిళల్ని ఎందుకు కొడుతున్నారు, మీరు ఎందుకు రోడ్డు మీద ఉన్న వాళ్ళని కొడతారంటే లేదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయని చెప్పి చెప్తారు. ఆంక్షలు ఉన్నాయని చెప్తే మహిళల మీద దాడులు చేస్తే నేను ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను ప్రశ్నిస్తే ఆ సిఐ గారు అనుచితంగా నా మీద మాట్లాడినప్పుడు నేను కొంచెం ఆవేశంగా మాట్లాడేనే తప్ప నేను ఎక్కడ భాష పొరపాటుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కును బట్టి నేను నా నిరసన వ్యక్తం చేశాను. ఆ నిరసన వ్యక్తం చేస్తే నా మీద కేసు పెట్టారు. నాయకులంటే మీరు కూడా మీ ప్రెస్ నోట్ కూడా చూసాం ఎస్పీ గారు. రాజకీయ నాయకులంటే ఏదో తీసి పారేసే వ్యక్తిలాగా మీరు దయచేసి చూడద్దు. ఎందుకంటే మేము కూడా చదువుకుని కొన్ని ఉన్నత విలువలతో ప్రజాసేవ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము రాజకీయాల్లోకి వచ్చాం. పోలీసులంటే మాకు కూడా గౌరవం ఉంది. పోలీసులంటే మాకు కూడా చాలా విలువిస్తాం. కానీ మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన విధానమే బాలేదు. మీరు ఏదైతే నా మీద కేసు పెట్టారో ఆ కేసు గురించి మీకు వివరించడానికి నేను ఫోన్ కూడా చేశాను. ఫోన్ చేసి ఆ మహిళల మీద మీ పోలీసులు దాడి చేసిన విధానాన్ని వివరించడం కోసం మీ అపాయింట్మెంట్ కూడా అడిగాను. కానీ మీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీరు మా నుంచి వివరణ తీసుకోకుండా అన్యాయంగా వన్ సైడ్ మా మీద కేసు పెట్టారు.